నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఇక సర్కారు దవాఖాన అంటేనే కామన్ పబ్లిక్ కూడా మత్తు బుగులు పడుతుంటారు. అమ్మో గవర్నమెంట్ దవాఖానక నేను రానేనమ్మా, మత్తు తక్లీఫ్ ఉంటుంది, ఆగమైతమే, అంత వాసన ఇట్లా ఏ వాళ్ళకి చూసినట్టు వాళ్ళు ఆలోచన చేస్తారు కదా. కాకపోతే కరీంనగర్ కలెక్టర్ మేడం చేసిన పనికి మాత్రం ప్రతి ఒక్కరు కితాబులు చేస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఈ ముచ్చట్లలో సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి అభినందన చెప్పిండు. ఎందుకయ్యా ఏమా కథ పురాగా తెలవాలంటే ఈ కలెక్టర్ మేడం చేసిన మంచి పని ఏందో మీకు కూడా తెలవాలి కాబట్టి మన ధమాకా దుమ్ము దులిపేదంట తీసుకొచ్చినాం. వార్త పురాగా చూడుండ్రి. ఇక సర్కార్ దవాఖానలో నాజల్ సర్జరీ చేయించుకున్నటువంటి కరీంనగర్ కలెక్టర్ మేడం ఉన్నది కదా, పమేలా సత్పతి మేడంను సీఎం రేవంత్ రెడ్డి సారు అభినందన చెప్పిండయ్యా. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు. సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలి. శస్త్రచికిత్స చేయించుకొని ఆ నమ్మకాన్ని కలిగించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు చెప్తున్నానని రేవంత్ రెడ్డి సారు ఒక ట్వీట్ చేసుకుంటా వచ్చిండు. ఇక ఈ పోస్టుకైతే గట్టిగానే స్పందన అయితే వచ్చింది. ఇక కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఉన్నాడు కదా బండి సంజయ్ కుమారం సారు, ఆ సారు కూడా అభినందనలు చెప్పుకుంటూ వచ్చిండు. కలెక్టరు సర్కారు హాస్పిటల్లో నాసల్ సర్జరీ చేయించుకున్నాడు, చాలా గొప్ప ముచ్చట. ఇక ఈ ముచ్చట్లలో బండి సంజయ్ సార్ కూడా ఫోన్ చేసి మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మేడం కు చెప్పిండట. ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఆరా తీసిండట. కార్పొరేట్ దవాఖానలలో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్ సర్జరీ చేయించుకున్నాడు చాలా గొప్ప ముచ్చట, అభినందన చేయదగ్గ ముచ్చట. ఆధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్న సర్కారీ దవాఖానలల్ల న్యాయమైన వైద్య సేవలు అందుతాయనే నమ్మకం కలిగించినందుకు మీకు ప్రత్యేకంగా శనార్థులు చెప్పుకుంటా, మీకు మేము అభినందనలు చెప్తున్నామని చెప్పి బండి సంజయ్ సార్ కూడా అన్నాడయ్యా. ఏదైనా ఇప్పుడు కలెక్టర్ మేడం గవర్నమెంట్ దవాఖానల ఇట్లా నాజల్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు మస్తు అలచలవుతున్నది. సోషల్ మీడియాలో మేడం కు కితాబుల మీద కితాబులు గట్టిగానే ఇస్తున్నారు. ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు